భారతదేశంలోని మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్, గ్లాస్‌తో చేసిన ఒక చిన్న వంతెన రీసెంట్‌గా ఇనాగ్రేట్ అయింది కన్యాకుమారి కోస్ట్ దగ్గర. తమిళనాడు స్టేట్ గవర్నమెంటు 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వంతెనను నిర్మించింది. కన్యాకుమారి కోస్ట్ దగ్గర ఈ వంతెన దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఇది మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్. ఈ రాక్ మెమోరియల్‌ని దగ్గరలో ఉన్న తిరువళ్ళువార్ స్టాట్యూని కనెక్ట్ చేస్తుందన్నమాట. 77 మీటర్ల ఈ వంతెన 10 మీటర్ల విడ్త్ ఉంది. వంతెన లెంత్ ఏమో 77 మీటర్లు, విడ్త్ 10 మీటర్లు ఉందన్నమాట. ఈ వంతెన వివేకానంద రాక్ మెమోరియల్ని తిరువళ్ళువార్ స్టాట్యూకి కనెక్ట్ చేస్తుందన్నమాట. తిరువళ్ళువార్ స్టాట్యూ అనేది 133 ఫీట్ హైట్. తిరువళ్ళువార్ స్టాట్యూ అనేది 133 ఫీట్ల హైట్ ఉందన్నమాట. తిరువళ్ళువార్ స్టాట్యూ కూడా ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు అయింది తిరువళ్ళువార్ స్టాట్యూ అక్కడ ప్రతిష్ఠించి. తిరువళ్ళువార్ విగ్రహాన్ని అక్కడ ఇంతకు ముందున్న తమిళనాడు చీఫ్ మినిస్టర్ కరుణానిధి గారు అక్కడ ఇనాగ్రేట్ చేశారనమాట. సో తిరువళ్ళువార్ స్టాట్యూ, వివేకానంద రాక్ మెమోరియల్ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. దీని యొక్క లెంత్ 77 మీటర్స్, దీని యొక్క విడ్త్ 10 మీటర్స్ ఉందన్నమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ బో స్ట్రింగ్ ఆర్చ్ ఆకారంలో ఉంటుంది. అంటే విల్లు, ఏదైతే విల్లు ఇలా సెమీ సర్క్యులర్గా ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది అనమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సముద్రం పైన నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి? చల్లటి గాలి, కింద సముద్రం, ఒక పక్క వివేకానంద రాక్ మెమోరియల్, ఇంకో పక్క తిరువళ్ళువార్ స్టాట్యూ. ఈ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తీసుకురావడం కోసం, టూరిజంని ప్రమోట్ చేయడం కోసం ఈ గ్లాస్ బ్రిడ్జ్ని స్పెషల్ అట్రాక్షన్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ బ్రిడ్జ్ మీద టూరిస్టులు కానీ విజిటర్స్ కానీ నడుస్తూ ఉంటే ఒక అన్పారలల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుందంట. సీ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉండేటట్టు డిజైన్ చేశారంట. ఇంతకుముందు వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి తిరువళ్ళువార్ స్టాట్యూకి వెళ్ళాలంటే ఫెరీ సర్వీస్, చిన్న పడవ లెక్క వెళ్లాల్సి వచ్చేదంట. ఇప్పుడు ఆ బాధ లేకుండా జస్ట్ 77 మీటర్లు అంటే కొంచెం ఒక్క నిమిషం నడకతోనే ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద ప్రయాణికులు ఎవరైతే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలనుకుంటారో వెళ్ళటం చాలా ఈజీ అవుతుందంట. ఈ బ్రిడ్జ్ డిజైన్లో ఒక ప్రత్యేకత ఉంది. జనరల్గా బ్రిడ్జెస్ అనేవి సీ వాటర్ని, ఆ హై హ్యూమిడిటీని కానీ, ఆ సీ ఎయిర్, సాల్టీగా ఉండే సీ ఎయిర్, ఉప్పుతో కూడిన ఆ గాలులను కానీ తట్టుకుని చాలా కాలం బ్రిడ్జెస్ మనలేవన్నమాట. కానీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది వీటన్నిటిని విస్టాండ్ అయ్యి కోస్టల్ వెదర్ని, ఈ సీ వాటర్ వెదర్ని, వీటన్నిటిని విస్టాండ్ అయ్యి అక్కడ ఉండే విధంగా, చిరకాలం ఉండే విధంగా డిజైన్ చేస్తారంట ఈ గ్లాస్ బ్రిడ్జ్ని. అంటే ఈ బ్రిడ్జ్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కోస్టల్ వెదర్, తీర ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని తట్టుకుని, అక్కడున్న హ్యూమిడిటీని తట్టుకుని ఆ బ్రిడ్జ్ విస్టాండ్ అవుద్దంట. ఇక్కడ ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఒకటి స్వామి వివేకానంద. ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ ఏదైతే ఇప్పుడు మెమోరియల్ కట్టారో ఆ ప్రాంతానికి 1892లో వెళ్ళి మెడిటేషన్ చేశారంట. మెడిటేషన్ చేసిన తర్వాత ఆయనకి చాలా అంశాలు బోధపడ్డాయంట. అదేవిధంగా తిరువళ్ళువార్, ఆయన ఎక్కడ ఎప్పుడు పుట్టారన్న విషయం మీద క్లారిటీ లేదు. కొంతమంది 4th సెంచరీ 5th సెంచరీ అంటారు, కొంతమంది 8th 9th సెంచరీ అంటారు. కానీ తిరువళ్ళువార్ రాసిన తిరుక్కురాళ్ ఇది చాలా పాపులర్ తమిళనాడులో. పాలిటిక్స్, ఎథిక్స్, ఎకానమీ, సొసైటీ అన్ని అంశాలు ఆయన టచ్ చేస్తారు తిరుక్కురాళ్ళలో. చాలాసార్లు బడ్జెట్ స్పీచ్లో ఫినాన్స్ మినిస్టర్స్ తిరుక్కురాళ్ళని గురించి ప్రస్తావిస్తూ, ఆయన రాసిన పద్యాలను ప్రస్తావిస్తూ బడ్జెట్ స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట. తిరువళ్ళువార్ తమిళనాట ప్రతి నోట వినిపించే పేరు.